ఆ ప్రశాంతతకి, ఆనందానికి ఎడిక్షన్ ఉంటదా? రికార్డ్ చేస్తున్నది అందుకు. వచ్చిపోయిన దానికి ఎడిక్షన్, ఉన్నదానికి ఎడిక్షన్ లేదు. ఇప్పుడు మనకి ఎట్లయితే శ్వాసకి ఎవడు ఎడిక్ట్ కాడు కదా. హ్మ్. రెండోది, ఏది నీలో భాగమో దాన్ని ప్రేమించవు, హ్మ్. దానికి ఐ లవ్ యూ చెప్పు. దాని పట్ల నీకు ఓన్లీ ఒక్కటే ఉంటుంది, ఎరుక ఉంటుంది అంతే. ఇప్పుడు నా చేయి ఉందనుకో, ఇది నాలో పార్ట్. అసలు నేను పొద్దు నుంచి రాత్రి వరకు నేను దీన్ని అసలు పట్టించుకోనే లేదు, కానీ ఎరుక ఉంది. ఐఎమ్ ఆల్వేస్, నాకు ఎక్కడో ఎరుక ఉంది. ఏదైనా హఠాత్తుగా ఎవరన్నా తీస్తే చేయి ఇట్లా అంటున్నా, అది రిఫ్లెక్సివ్ యాక్షన్ అని మనకి ఫిజియాలజీ ప్రకారం చెప్పినప్పటికీ, దేర్ ఈస్ బియాండ్ ఆల్ యాక్షన్స్ దేర్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఆపరేటింగ్. అది ఎవడన్నా ఏమని అనుకోని, దాని శక్తి అనని, లేకపోతే అంటే సహజంగా జరిగేదంటారు. సహజంగానే ఈ ఆర్గానిజం యొక్క మూల తత్వం ఏంటంటే, అది నిరంతరము తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అంతే. ఇంకా దానికి వేరే పని లేదు. నువ్వు బండి మీద పోతున్నావు, సేఫ్గా పో, ఎందుకు చెప్తున్నారు అట్లా అంటే, అట్మోస్ట్ థింగ్ ఏంటంటే, నువ్వు బండి ఎక్కగానే ఎవరికన్నా నువ్వు కోట్లు సంపాదించాలని ఎవరికి చెప్పు, నువ్వు సేఫ్గా పో, హాయి ఉండు. అంటే ఈ భూమి మీద నువ్వేం చేసినా చేయకపోయినా ఇది సజీవంగా ఉండడము అన్నది ఒక అనుభవం. అది ఓకే. మిగతావన్నీ ఎక్స్టర్నల్ ఎక్స్పీరియన్సెస్. ఒకవేళ 200 ఏళ్ల క్రితం పుట్టింటే మనకు ఒక అనుభవం ఉండేది, ఏదేమైనా గుర్రం బండి కొనుక్కోవాలరా, అప్పటికి అదే ఎక్కువ. అవును. ఇప్పుడు ఉదాహరణకి ఇంతకుముందే వస్తుంటే పెట్రోల్ బంక్ ఏదో క్లోజ్ అయిపోతే నా బిడ్డతో అంటుంది అనమాట, ఇప్పుడు భారతదేశము విశ్వగురువు కావాలంటే, ఒకప్పుడు విశ్వగురువు ఓకే. భారతదేశం, దాని ఆత్మ దానికి ఉన్నది. ఇప్పుడు ఎందుకు కాదంటే, కారు కనుక్కోవడం వల్ల, ఆ కారు మనం అడాప్ట్ చేసుకోవడం వల్ల. కారు అడాప్ట్ చేసుకున్నావు, టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నావు, కానీ మన దగ్గర ఇంధనం లేదు. దానికోసం మన భారతదేశానికి, మన యొక్క ఎథోస్కి ఏమాత్రం సంబంధం లేదు, ఒకానొక రిలీజియస్ ఫండమెంటల్స్ ఉన్న ఒకానొక దేశాల మీద ఆధారపడ్డాడు. వాళ్ళు పెట్రోల్ ఇయ్యనంటే మన కార్లన్నీ వేస్ట్. అందుకని నువ్వు ఒక ఎటర్నల్ డిపెండెన్స్లో పడిపోయింది భారతదేశం. ఏ రోజు కారు లేదనుకో, ఆ రోజు భారతదేశం మన విశ్వగురు అయింది. ఇది వచ్చిన అబ్జర్వేషన్. ఇప్పుడు మన భారతదేశం ప్రపంచంలోనే ఒక స్ట్రాంగెస్ట్ కంట్రీ, మళ్ళీ ఇండిపెండెంట్ కంట్రీ అవ్వాలంటే ఒక్కటే, ఇక్కడ ఇంధనం తయారు చేయాలి నువ్వు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ త్వరగా వచ్చేసేయాలి. అసలు మనం తూర్పు దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇరాన్ కావచ్చు, లేకపోతే లెబనాన్ కావచ్చు, ఎక్కడి నుంచి మనం రష్యా నుంచి డీజిల్ ఇవన్నీ సప్లై చేసుకుంటున్నామో, అవన్నీ అసలు సప్లై చేసుకోవద్దు. ఆ రోజు ఇండియా దశ మారిపోతుంది. అదర్వైజ్ నువ్వు ఎంత చేసినా నువ్వు సంపాదించినంత మళ్ళీ వాళ్ళకే పెట్టాలి. ఇప్పుడు వాళ్ళకి 3 ఖరాబ్ అయిపోయింది, సిలిండర్ కాస్ట్ 200 పెంచుదాం, తీసుకోలేదు. ఒక్కరోజు తీసుకోకపోతే ప్రతిరోజు దాదాపు 50 లక్షల నుంచి 75 లక్షల సిలిండర్లు మన గవర్నమెంట్ సప్లై చేస్తూ ఉంటుంది. ఎవ్రీడే షెల్లింగ్ అవుట్. కొన్ని వందల లక్షల లీటర్ల పెట్రోలు, కిరోసిన్, రకరకాల ఇంధనం సంబంధించిన చమురు కావచ్చు, ఏదైనా సప్లై చేస్తూనే ఉండాలి. ఇదేంది, ఒక పులి మీద ఒకడు కూర్చొని పోతా ఉన్నాడు, వాడు ఏనాడు ఆగలే. ఎందుకు రా నువ్వు ఆగవంటే, ఇది నాగితే పులిని చంపేస్తాను. దీనికి ఇంగ్లీష్లో కూడా ఒక మంచి స్టేట్మెంట్, కాగింగ్ ద వీల్ అంటారు. కాగింగ్ ద వీల్ అంటే, ఇట్లా ఒకడు పోతున్నాడు, ఇట్లా టైర్ కొట్టుకుంటా. ఈ టైర్ ఎందుకు పోతుంది, వాడు కొడితే పోతుంది. ఆ టైర్ కొడుతుంటే అందరు ఆ టైర్ను చూసి, వాడు కొట్టే టైర్ నుంచి బలి నిలబెట్టినవారు టైర్ అన్నారు. దాంతో వాడికి ఐడెంటిటీ పట్టుకుంది. అందుకని వాడు అలసిపోయినా కొడుతున్నాడు. ఇప్పుడు కొట్టిన అభివృద్ధి టైర్ పడిపోతుంది, టైర్ పడిపోతే ఐడెంటిటీ పడిపోతుంది, అయిపోయాడు రా ఫెయిల్ వాడు. కానీ ఎక్కడో చోట ఆగాలి కదా. నేను అంటున్నది, ఆ స్పృహ ఉండదు మనిషికి. ఇప్పుడు పెట్రోల్ వద్దు అని చెప్పమను అంటే, ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఎడిక్షన్ అనేది మూలతత్వాలకు ఉండదు. అంటే ఏవైతే జనరల్గా జరుగుతున్నాయి, ఉదాహరణకి యూ కెన్ గెట్ ఎడిక్టెడ్ టు ఫుడ్, బట్ దెర్ ఇస్ నో ఎడిక్షన్ టువార్డ్స్ హంగర్. నాకు ఆకలితో ఒక రకమైన తాదాత్మ్యత ఉందని ఎవడు చెప్పాడు, ఎందుకంటే అది సహజంగా వచ్చింది, సహజంగా ఉన్నది. సో ఎడిక్షన్ అన్నది మధ్యలో పట్టుకుంటుంది. ఇంకా ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, ఒకప్పుడు అంటే 30 ఏళ్ల క్రితం పుట్టిన తర్వాత అట్లీస్ట్ 18 సంవత్సరాల వరకు ఎవరికి ఏ ఎడిక్షన్ ఉండేది కాదు. ఎవరికి రావాలి, స్కూల్కి వెళ్ళాలి, తినాలి, పడుకోవాలంతే. రెండోది లడ్డు, గిడ్డు, బిస్కెట్, చిప్స్ ఏమి లేవు. ఇంట్లో అమ్మ కారమప్పలు చేసి తినాలి, లేకపోతే పచ్చడన్నం, ఇంతవరకు. ఎప్పుడైతే టీవీ వచ్చిందో
ఎప్పుడైతే మొబైల్ వచ్చేసిందో బై బర్త్ ఎడిక్షన్ స్టార్ట్ అయింది. పుట్టిన ప్రతి పిల్లవాడి చేతిలో మొబైల్ ఉంటుంది, అన్నం తింటున్నాడు. అయిపోయింది. అంటే చాలా ఏళ్ళ తర్వాత ఏదైతే జరగాలో అది బై బర్తే జరిగింది. అంటే ఇప్పుడున్న మనిషికి సర్వం అందుబాటులో ఉంది, దాంతోపాటు వినాశనం అందుబాటులో ఉంది. అంటే హీఈస్ ఎక్విప్డ్ విత్ ఎలిగ్జర్ అండ్ ఎట్ ద సేమ్ టైం పాయిజన్ ఎట్ ద సేమ్ టైం. అంటే అమృతము, ఆ తర్వాత నెక్టర్ కంటే తాత ఎలిగ్జర్, అమృతము ఆ తర్వాత విషము, రెండు పక్కపక్కనే ఉన్నాయి. సో ఎప్పుడైనా విషయం అట్రాక్ట్ చేస్తుంది. సహజంగా ఉండడం మనిషికి ఇష్టం లేదు. ఎందుకు? అందరూ అసహజంగా ఉన్నారు కాబట్టి అందరూ అట్లాగే ఉంటున్నారు. పుట్టిన పిల్లలు కూడా అట్లాగే మారుతున్నారు. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి రమణ మహర్షి అట్లా గోచి పెట్టుకుని హాయి కూర్చుంటే భగవాన్ అన్నారు. నిజానికి అందరూ అట్లుండాలి. నిజానికి అందరి స్థితి అది అట్లా ఉండాలి. అంటే నువ్వు ఏదో నీ ధర్మాన్ని పాటిస్తూ మిగతా సమయంలో సహజంగా హాయిగా రిలాక్స్డ్గా ఉండాలి. కానీ లైఫ్ అంతా మనం ఏదో ఒక దానికి ఎడిక్ట్ అయిపోయినాం. డబ్బుకి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే పేరు ప్రఖ్యాతులకు ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే గుర్తింపు ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ లేకపోతే నిన్న ఎప్పుడో ఒక చిన్న చర్చ వస్తే నేను అసలు గుర్తింపు లేకుండా జీవించంటే అలాంటప్పుడు జీవించినందుకు భయ్యా అంటున్నారు. అంటే తాను మర్చిపోవటమే. మర్చిపోవడం కాదు, ఎట్లా మర్చిపోతావు గుర్తింపులో? ఇప్పుడు చిరంజీవి ఏమైనా మర్చిపోతున్నా తాను లేదు. అంటే ఐడెంటిటీ అనేది ఒక్కసారి నువ్వు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసినావు అనుకో, మంచిగా అనిపిస్తుంది నీకు. ఇట్లా ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే 100 మంది చేయలేపారు అనుకో, అదొక నీకు లోపల ఉంటుంది. చూసావా ఎంతమందిని? అంటే ఈ లైఫ్లో ఎవరు చేయలేదు నేను చేశాను అంటే వాడు చేయొప్తున్నా లోపల ఒక కథ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ 100 మంది రాలేదనుకో, దాన్ని గౌరవంగా తీసుకోగలిగితే ఓకే, లేకపోతే అదే బాధగా మారుతుంది. ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయటం, అది వ్యక్తిగతం, మనకు తెలియదు. ఇప్పుడు చాలా పెద్ద సూపర్ స్టార్స్ కూడా ఆర్డినరీ మైండ్ ఉండొచ్చు. ఇది ఏం శాశ్వతం కాదు, కొంతకాలం వర్క్ చేస్తాను, ఆ తర్వాత ఒకవేళ నా దగ్గరికి ఎవరు రాకపోయినా, నా అందం పోయినా నేను దాన్ని అంగీకరిస్తాను అనుకుంటే అది ఒక యోగి లక్షణమే. అది వేరే స్థితి. అందరికి ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది. కొందరు బ్లఫ్ కూడా చేస్తారు, సహజత్వాన్ని కూడా నటించే వాళ్ళు ఉన్నారు భూమి మీద. అంటే ఇప్పుడు లోపల పీస్ఫుల్గా ఉన్నా లేకున్నా ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది, ప్రశాంతంగా కనబడే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఒక విషయం ఏంది, నిజంగా ప్రశాంతంగా ఉన్నాడు ప్రశాంతంగా కనబడకపోవచ్చు. వాడు సందర్భానుసారం వాడు వెదర్లా ఉంటాడు, నేచర్ గో విత్ ఫ్లో అనమాట. ఇప్పుడు ఎయిర్ కండిషన్ రూమ్కి ప్రకృతికి ఉన్న తేడా ఏంటంటే, ఎయిర్ కండిషన్ రూమ్ పొద్దు నుంచి రాత్రి వరకు, రాత్రి నుంచి మళ్ళీ ఒకేలా ఉంటుంది. అదేంది డెడ్ అన్నట్టు బేసికలీ. అదే ప్రకృతి అనుకో, చల్లగాలి వచ్చిందా అనుకుందిలో పోయింది, అంతలో కాస్త ఎండ వచ్చింది, అది వచ్చిందా అనుకుందిలో మళ్ళీ చల్లగాలి వచ్చింది, అమ్మాయి బయట పడుకుందిలో వర్షం పడ్డది. ఒక 2 నిమిషాలు చిన్నప్పుడు జరిగేది అట్లా. నేను ఎప్పుడు నాతో నాకు చిన్నప్పటి నుంచి వర్షంతో నాకు ఒక కనెక్షన్. నేను ఒక చిన్న ఏమంటారు బ్లూటూత్ కనెక్షన్ లాగా ఇప్పటికీ నాకు అనిపిస్తుంది. ఐ అండర్స్టూడ్ రైన్ అండ్ రైన్ అండర్స్టాండ్స్ మీ. ఇది ఎవరికో ప్రూవ్ చేయడానికి కాదు. ఓకే. నేను కొన్నిసార్లు ఊరికి చెప్పాను, ఇప్పుడు వర్షం వస్తుంటే వచ్చేసింది, అది నాకు తెలుస్తుంది, నా శరీరం గుర్తిస్తుంది. అది ఎట్లా అని నాకు కూడా తెలియదు. అంటే నేను కొన్నిసార్లు చెక్ చేస్తే నాకు ఆధారం ఏం దొరకలే, కానీ నాకు ఒక సడన్ ఒక ఎఫిఫనీ లాంటిది, అంటే ఒక అనుభూతి లాంటిది కలిగింది. అంటే కనెక్ట్ విత్ నేచర్ అన్నమాట. అది ఏమో నాకు తెలియదు, అది నేను మళ్ళీ ఎండ నాకు తెలియదు. ఓకే. ఆ చిన్నప్పటి నుంచి నాకు వర్షంతో ఒక అట్లా ఉంది, ఒక తాదాత్మ్యత, అంటే బాధ లేని అటాచ్మెంట్. నేనేం చేసేవాడిని చిన్న ఉన్నప్పుడు, మిద్ద మీద పడుకుంటే వర్షం వచ్చేది, మంచి వాతావరణం ఉంది అంటే సరే అని మొత్తం దుప్పటి వేసుకున్న తర్వాత దుప్పటి కప్పుకుంటే వర్షం పడేది. వెంటనే దుప్పటంతా ప్యాక్ చేసుకుని ఇట్లా కిందికి వచ్చేస్తే వర్షం అయిపోయింది. మళ్ళా సరే మళ్ళీ పడుతుందేమోలే అంటే ఆ రోజు వర్షం పడేది కాదు. మళ్ళీ ఒక కపుల్ ఆఫ్ డేస్ తర్వాత మళ్ళీ పోతుంటేనే నాకు డౌట్ వచ్చేది, ఇప్పుడు వేస్తున్న వర్షం పడుతుందేమో అంటే సరే పడుకుంటుంది. మళ్ళీ ఒక 2 నిమిషాలకి చినుకులు పడి, ఈసారి ఐ మేడ్ అప్ మై మైండ్, ఏదేమైనా ప్యాక్ చేసుకుని కిందికి పోతే వర్షం ఎలాగ ఆగుతుంది, అందుకని కాసేపు ఉండి చూద్దాం అంటే మెల్లగా వర్షం జల్లు పడుతూ 10 నిమిషాలు అయింది, పడుతూనే ఉంది. మెల్లగా పైన దుప్పటి తడిచి కింద ముడ్డి తడిచి, ఇది ఇలా ఉండగా ఇంకా ఆగదని రూఢి అయింది. ప్యాక్ చేసుకుని స్టెప్ దిగుతుంటే వర్షం అయిపోయింది. నేను ఒకసారి ఏం చేశాను, ఏదేమైనా వర్షం నుంచి లేచేది లేదు, పడితే పడ్డది, ఉంటే ఉన్నది. ఫస్ట్ టైం లిబరేషన్ అన్నట్టు.
అంటే మై స్లీప్ ఈజ్ నాట్ డిపెండ్ అపాన్ రెయిన్. రెయిన్. ఓకే. ఇది ఎప్పుడు దాదాపు చాలా టైమ్స్ తర్వాత నాకు ఆ స్పృహ వచ్చింది. అప్పుడు నా వయసు ఎంత అనుకున్నావు? ఐ వాజ్ స్టడీయింగ్ 5th or 6th. ఓ. నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదు. నాలో నేనే అనుకుంటున్న ఒక ఆట. ఒకసారి నేను మిద్ద మీదకి వెళ్ళి పడుకున్నా. నా పక్కన మా మా అత్తగారు ఉన్నారు. తర్వాత అవంతా ఎన్నున్నా నా మైండ్లో చిన్న ఒక కన్విక్షన్, ఈరోజు వర్షం రాని రాకపోని నేను ఇక్కడే పడుకుంటాను. ఫస్ట్ టైం నేను వర్షం నుంచి ఫ్రీ అయిపోయాను. అంటే యూ ఫిక్స్డ్ యువర్ స్టేటా? నేను పడుకుంటాను అంతే. ఒక్కొక్క పడుకుంటుంది చూడు. ఇప్పుడు ఆకాశంలో చెట్టు మీద కూర్చున్న పక్షికి ఏముంటుంది అంటే అవేం నిద్రపోవా? లేదా వర్షంలోనే అనుభవిస్తూ ఒక చిన్న దాన్ని అంగీకరిస్తే ఏదో నిద్రాస్థితి ఉండే ఉంటుంది ప్రాబబ్లీ, అది మనకు తెలియదేమో. సో ఆ రోజు మొట్టమొదటిసారి నేను పడుకున్నా, నిద్రపోయాను. హఠాత్తు వర్షం వచ్చింది. ఇట్లా లేచి పరిగెత్తబోయాను. ఐ సెడ్ నీ 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 యొక్క ప్రవాహం నీది, నా నిద్ర నాది. నేను మంచి దుప్పటి కప్పుకొని పడుకున్నాను. అసలు నేను థింక్ కూడా చేయలేదు దాని గురించి. ఆ తర్వాత నేను నిద్రపోయినా అది ఎప్పుడు ఆగిందో నాకు తెలియదు. పొద్దున వస్తే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి. తర్వాత ఇంటికి వస్తే చాలా పెద్ద వర్షం పడ్డది అని చెప్పారు నాకు. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్. అంటే నువ్వు అంగీకరిస్తే ఎడిక్షన్ అనేది లేదు, దాంతో అటాచ్మెంట్ ఏర్పడితే ఎడిక్షన్ వస్తుంది. అయితే నేను ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్తా. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక దానికి అడిక్ట్ అయ్యాడు అనుకో. ఓకే. సరే, ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఫ్రెండ్స్ వల్లనో దేని వల్లనో జరిగి ఉండొచ్చు. ఒకవేళ అది అతనికి ఇంపార్టెంట్ అని అనిపిస్తే అతను ఒక చిన్న అవగాహనలోకి రావాలి. సో దేనికి అతను ఎడిక్ట్ అయ్యాడో అది అతను మోడరేట్ చేయాలి. భోజనం మోడరేట్ చేసావు కదంటే ఎప్పుడు పడితే అప్పుడు తినట్లేదు కదా, దాన్ని కూడా మోడరేట్ చేయి. ఇంకా ఇప్పుడు ఉదాహరణకు సినిమా హీరోలు అందరూ పెగ్గేస్తారు అనుకుందాం, వాళ్ళు పొద్దుస్తామని ఏం తాగరు. సూపర్ స్టార్ మోహన్ బాబు చెప్పాడు, పెద్ద పెద్ద స్టార్లు అందరూ సాయంత్రం షూటింగ్ అయిపోయిన తర్వాత ప్రపంచంలో బెస్ట్ డ్రింక్ ఏదో అలాగని తాగి ఊగి మళ్ళీ రేపు పొద్దున షూటింగ్ ఉంటుంది. చిన్న ఒక సెలబ్రేషన్, ఒక చిన్న శరీరం అంటే ఇంకా వేరే విషయాలు ఏం ఆలోచించకుండా ఏదో పాట వింటూ లేకపోతే సరదా విషయాలు మాట్లాడుకుంటూ ఇది ఫ్యామిలీ అందరూ కూర్చొని కూడా ఒక 2 స్మాల్ పిక్స్ ఆఫ్ వైన్, చిన్న కిక్ ఏదో అట్లా మైల్డ్గా అతనే పడుకుంటాడు. ఇది లైఫ్ అంతా కొనసాగించిన వాళ్ళు ఉన్నారు. అక్కడ నాగేశ్వరరావు కావచ్చు, సూపర్ స్టార్ కృష్ణ గారు కావచ్చు. ఇవన్నీ మనం చెప్తున్నవి కాదు, ఇంటర్వ్యూలో రకరకాల వ్యక్తులు చెప్తున్నారు. దాన్ని నెగిటివ్గా తీసుకోవడానికి లేదు. వాళ్ళు ఏం చేశారంటే దాన్ని మోడరేట్ చేశారు. మోడరేట్ చేసినప్పుడు దట్ బికమ్స్ మెడిసినల్. మెల్లగా బాడీ ఎప్పుడు పరిశ్రమ అయిపోతుంది, ఇర్రెగ్యులారిటీని తట్టుకోలేదు బాడీ, అంతే. నువ్వు రోజు ఇంత పాయిజన్ తాగితే బాడీ అడాప్ట్ చేసుకుంటుంది. నువ్వు రోజు చెప్పులు లేకుండా నడిస్తే బాడీ కానీ ఒకరోజు చెప్పులు వేసుకుంది, ఓ రోజు హై హీల్స్ వేసుకుంది, ఓ రోజు హీల్స్ లేకుండా, ఓ రోజు అప్పుడు బాడీస్ అంటే దానికి అర్థం కాదు. బాడీ గ్రాస్ రియాలిటీ. ఒకరోజు దిండు పెట్టుకున్నావు, ఒకరోజు దిండు పెట్టుకోలేదు, బాడీకి అర్థం కాదు. ఒకరోజు చలనీళ్ళు చేసావు, ఒకరోజు వెండిలు చేసావు, బాడీకి అర్థం కాదు. అందుకని నువ్వు బాడీని ఒక రెగ్యులారిటీని ఫిక్స్ చేయాలి. ఓకే, ఇంతే చేయవలసింది. ఇప్పుడు దానికి ఐఎమ్ నాట్ సపోర్టింగ్ స్మోకింగ్, బట్ స్మోకింగ్ లేకపోతే నా లైఫ్ లేదని అనుకున్నవాడు దాన్ని మోడరేట్ చేయాలి. చేసి దాని ద్వారా వచ్చే పర్యవసానంని నవ్వుతూ అంగీకరించగలగాలి. ఈ 2 కనుక చేస్తే యు ఆర్ అవుట్ ఆఫ్ ఎడిక్షన్. అది పార్ట్ ఆఫ్ లైఫ్, జీవన విధానం అయిపోయింది. అక్కడ నిసర్గదత్త మహారాజు లేకపోతే మన భారతీయ చాలామంది యోగులు హుక్కా తాగారు. దే ఆర్ నాట్ ఎడిక్టెడ్ టు ఇట్. మన పాయింట్ ఆఫ్ వ్యూ అనిపించవచ్చు, ఒక యోగి అంటే లిబరేషన్, అతను ఏమైనా చేయొచ్చు. హీఈస్ ఫ్రీ టు డిస్ట్రాయ్ హిజ్ ఓన్ బాడీ. అంటే లిబరేషన్ యొక్క పరాకాష్ట అది. రెండోది, మామూలుగా చాలా హెల్త్ ప్రికాషన్స్ తీసుకునే వాళ్ళకు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ బాడీని అంగీకరించిన వాడికి ఉండవు. ఉదాహరణకు ప్రతి పండు చూసి ప్రతి కాయ చూసి ఆర్గానిక్ హైజీనిక్ అంటే చాలా రోగాలు వస్తాయి. నువ్వు ఒక ఫ్లోలో ఇన్స్టింక్టివ్గా బతకాలి, అప్పుడు నీ బాడీ దాన్ని అడాప్ట్ చేసుకుంటుంది. నువ్వు ప్రతిసారి బాడీని షాక్కి గురి చేస్తున్నావు అనుకో నీ థాట్ ప్రాసెస్ తోటి, స్లోలీ నువ్వు తినే ఫుడ్ పాయిజన్గా మారిపోతుంది. అట్లా కాకుండా నువ్వు దాన్ని సరిగ్గా మోడరేట్ చేసి దాన్ని రైట్ అండర్స్టాండింగ్ బాడీకి ఇచ్చావు అనుకో, అది బాడీ తను సర్వైవ్ అవ్వడానికి అనువుగా దాన్ని అడాప్ట్ చేసుకుంటుంది. బికాజ్ ఇట్ ఈస్ కమింగ్ ఎవ్రీ డే. ఓకే. ఇప్పుడు కొందరు లూధియానాలో అక్కడిక్కడ దే యూస్ టేక్ డ్రగ్స్. దే డోంట్ టేక్ డ్రగ్స్ ఆల్ ద టైమ్. దెర్ ఈస్ ఎ టైం ఫర్ దట్. దానికి మనం పూజ చేయడానికి ఒక టైం ఉంటుంది కదా. కరెక్ట్గా తినే కంటే ముందు 1 గంట సేపు పొలం పనులు అన్నీ పూర్తి చేసుకొచ్చి దెబ్బ స్నానం గినం చేసి ఇట్లా ఒక గుంజక ఆనుకొని కూర్చొని దేరే అంటే భార్య భర్త అంత చాలా కష్టపడతారు.
ఇప్పుడు నరాలు స్టిఫ్ అయిపోయింది. ఆ నరాలు నువ్వు యోగా చేసినా ఏం చేసినా లూజ్ కావు. ఓన్లీ ఇటు ఒక తరహా డ్రగ్, ఉదాహరణకు మనం హెడ్ రాగానే ట్యాబ్లెట్ వేసుకుంటే ఎట్లా ఫ్రీ అవుతుంది మరి హెడ్, జ్వరం రాగానే ట్యాబ్లెట్ వేసుకుంటే అట్లనే సంథింగ్ ఏదో ఒకటి అడాప్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు. అది తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో ది ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రాడినరీ రిలాక్సేషన్. ఆ తర్వాత వెళ్ళి మంచి భోజనం చేసి పడుకుంటారు. ఇక్కడ ఏంది, మోడరేషన్లో ఎడిక్షన్ లేదు. మోడరేషన్ కాకుండా ఎవడైతే పొద్దున్న మధ్యాహ్నం ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రెండ్ వస్తే ఫ్రెండ్ టైం పాస్ కాకుండా తింటాడు చూడు, దెన్ దేర్ ఇస్ ఎడిక్షన్ అనమాట. అందుకని మనకిప్పుడు ఆహారం కూడా మనం ప్రకృతి పరంగా తినకూడదు. మరి బ్రేక్ఫాస్ట్ తినకూడదు మనం. నీకు క్వశ్చన్ తెలుసో తెలీదో, 1800 సంవత్సరం అంటే దాదాపు 200 ఏళ్ల క్రితం దెర్ ఈజ్ నో సచ్ థింగ్ కాల్డ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అండ్ లంచ్. ఓన్లీ 1 meal a day. అసలు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినేవాళ్ళు అంతే. ఓకే. వాళ్ళకి హైజీనిక్ తెలియదు, ఆర్గానిక్ తెలియదు, మినరల్ వాటర్ తెలియదు, ఆర్ఓ వాటర్ తెలియదు, వాటర్ మాత్రమే తెలుసు. ఇప్పుడు మా ఇంట్లో మాకు బావి ఉండేది, దూరంగా వెళ్తే కచ్చేరి బావి అని ఒకటి ఉండేది. అక్కడికి వెళ్ళి నీళ్ళు మోసుకొచ్చేవాళ్ళు. ఆ బావిలో ఏమున్నాయి, తాబేళ్ళు ఉన్నాయా, పాములు ఉన్నాయో అని తెలియదు. తర్వాత నీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని బట్ట కట్టుకొని పొడగొట్టుకునే వాళ్ళు కూడా కాదు. ఆ నీళ్ళు ఇప్పుడు తాగితే తెలుస్తుంది, ఆ నీళ్ళు అసలు టేస్ట్లెస్, అవి కొంచెం ఉప్పుగా రకరకాలు ఉండేవి. కానీ ఎప్పుడు మైండ్ దాన్ని శంకించలే, అడాప్ట్ చేసుకుంది బాడీ. ఇప్పుడు చిన్నపిల్లలుగా నేను చాలామందిని చూసి, ఎవరైతే చాలా హెల్త్ గురించి అతిగా ఆలోచిస్తారో వాళ్ళకి మెల్లగా బాడీ పాయిజనస్ అయిపోతుంది. బికాస్ యువర్ మైండ్ కిల్స్ ద బాడీ. తింటున్న ప్రతిదాన్ని శంకించకూడదు. అందుకే మన భారతదేశ తత్వదర్శనంలో ఒక అద్భుతమైన పదం ఉంది, ప్రసాదం. యూనివర్స్లో ఎక్కడ లేదు. ప్రసాదం అనే పదానికి ఈక్వాలెంట్ వర్డ్ చూద్దామండి, ఏమై ఉంటుంది? సాక్రెడ్ పులిహోర అంటారా? ప్రసాదం ఇన్ ఇంగ్లీష్ సాక్రెడ్ ఫుడ్. చూసావు, నా లైఫ్లో ఎప్పుడు చూడలే, కానీ అదే మెర్సిఫుల్ ఆఫరింగ్ అంట, బోంగేం కాదు. ఇక్కడ సాక్రెడ్ అంటే దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మనం ఎప్పుడు ప్రసాదం పెట్టినా మన యొక్క మానసిక అవస్థని అర్థం చేసుకుంటే, అట్లా కనుక జీవితకాలంలో ఉండగలిగితే, ఇక నీకు ఏ ఆధ్యాత్మిక పుస్తకాలు అక్కర్లే, గురువులు అక్కర్లే. ప్రసాదం తింటున్నప్పుడు ఎప్పుడు తింటున్నా చెక్ యువర్ బాడీ మైండ్ స్టేటస్. ప్రసాదం తింటున్నావు, ఎవరు పెట్టారు? ప్రసాదం అనగానే అసలు మొత్తం పక్కకి వెళ్ళింది, కుల మతాలన్నీ పక్కకి వెళ్ళిపోయింది. ఫస్ట్ ప్రసాదం అనగానే నువ్వు హంబుల్గా చేసావు. ఎవరు చేశారు? అది స్నానం చేసుకొని చేశారా? అనలేదే. క్వశ్చన్, నో క్వశ్చన్. రెండోది, నువ్వు తిని చెప్పు ఆ టేస్ట్ ఎలా ఉందో అని ఎవడనండి. ఆశ్చర్యం చూడు, ఇవన్నీ నువ్వు రోజు చేస్తున్నావు, కానీ ప్రసాదం అనగానే అన్ని పక్కకి వెళ్ళిపోతుంది. అంటే జడ్జిమెంట్ పక్కకి వెళ్ళింది, కంపారిజన్ పక్కకి వెళ్ళింది, రెండోది క్వాంటిటీ పక్కకి వెళ్ళింది. యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. హెన్స్ అందరికీ ప్రసాదం చాలా టేస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే నీ యొక్క విషపూరితమైన మనసు పక్కకి జరిగింది. అదే ప్రసాదం ఇంటికి తెచ్చి పెట్టావు అనుకో, కొంచెం కరివేపాకు ఎక్కువ మాడింది ఏదో అంటుంది మైండ్. ఇంకా లేదా నీ అమ్మాయి ఎప్పుడు తక్కువ. ప్రసాదం అంటే ఫుల్ఫిల్మెంట్, అది ఒక కంటెంట్మెంట్, దానికి నెక్స్ట్ లేదు. నాకు ఇంకొంచెం పెడతారా అనేవాడు అన్నాడు. సరిపోయిందా అనే థాట్ లేదు. ప్రసాదం అంటే అంగీకారం అని. అందుకే అష్టావక్రలో అంటే ప్రసాద రూపంలో జీవితాన్ని అనుభవించిన వాడు ధన్యుడు, వాడికి ఆత్మజ్ఞానం చిక్కుతుంది. ఇప్పుడు ఆ ప్రసాదం ఎట్లా ఉంది, ఎట్లా తీసుకున్నాం అన్నదే మన లైఫ్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. మైండ్ అనేది పక్క జరిగితే సరిపోతుంది. ఇప్పుడు నిసర్గదత్త బీడి తాగాడు అనుకో, ప్రసాదం లాగానే తీసుకోబడ్డది. ఆయన డిస్కోర్స్ ఇస్తున్నా సరే చేతిలో బీడి ఉన్నది. సో ఇప్పుడు నేనంట, హీఈస్ నాట్ అడిక్టెడ్ టు బీడి, హీస్ బీడీ పార్ట్ ఆఫ్ హిమ్. అదంతే. అది వినేవాళ్ళకు విడ్డూరంగా ఉన్నా అనుభవించేవాడికి తెలుస్తుంది. చాలామంది మనం చూసే దృష్టిని బట్టి, ఓన్లీ ఇప్పుడు ఒకరికి ఏ బీడీ అలవాట్లేదు, ఏమి లేదు, వాడి మైండ్ మరి బాగోదే, వాడి కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, మరి అది కూడా రాంగే కదా. అందుకని శరీరానికి కొన్ని ప్రారంధాలు ఉంటాయి, అది నువ్వు మాడరేట్ చేసేసేయాలి. ఇప్పుడు లడ్డు తినడం నీకు ఇష్టం అనిపిస్తే దాన్ని వదిలితే నీకు దమాక్ ఖరాబ్ అయితే రోజు లడ్డు తింటే చచ్చే వరకు అని ఫిక్స్గా దానికి టైం ఫిక్స్ చేయి. మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్యలో వచ్చింది లడ్డు ముక్క తింటా. వారం రోజులు కొంచెం తర్వాత నీకు అలవాటు అయిపోతుంది. రెండోది, ఊరు వెళ్ళినా, శ్మశానానికి పోయినా, ఎక్కడ పోయినా లడ్డు తీసుకొని పో. 8 రోజుల ప్రయాణం, 6 రోజుల, అరే 8 లడ్డులు పెట్టరా బ్యాగ్లో. ఈ లడ్డు అక్కడ దొరుకుతుందా అండి? ఓకే, దొరికితే పర్వాలేదు, ఇలాంటిదే కావాలి, వేరే తినను. తర్వాత ఈ లడ్డు నువ్వు తయారు చేసేది నేర్చుకో. తయారు చేసుకుని ఎవరు లేకుండా నువ్వు తయారు చేసుకోవచ్చు.
అంటే నువ్వు డిపెండెన్సీ నుంచి బయట కంప్లీట్గా దెన్ యూ ఆర్ నాట్ ఎడిక్టెడ్, దట్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇప్పుడు నేను చెప్తున్నది ఏ పుస్తకంలో లేనిది. దీనిలో చాలా విచారణ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏ వస్తువులు అక్కర్లేదు అని యోగి చెప్తున్నాడు, కానీ అతని చేతిలో కమండలం ఉంది, చేతిలో కట్టే ఉంది, రమణ మహర్షి చేతిలో కట్టే ఉంది, అది కూడా వస్తువేగా, కానీ ఆయన మనసులో పట్టుకోవట్లేదు. విషయం అది కాదు. అది 100% జీవితకాలం కావాలి కాబట్టి దాన్ని ఎప్పుడు దాన్ని పక్కకు పెట్టలేదు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ తాగితేనే నీకు బాగుంటుందంటే దీన్ని వదిలిపెట్టక ఇంకా ఇంతే నువ్వు చేయవలసింది. పోగొట్టుకో, అసలు ఆ సవాలే లేదు. అసలు రాంగ్ క్వశ్చన్ అది. అంటే ఫిక్స్ అయి ఉన్నారు ఇంకా కాబట్టి నువ్వు అసలు దీన్ని వదిలి ఇప్పుడు నీ కరెంట్ బొక్కలు ఏలు పెడుతున్నాను లేదా స్లిప్ అయి కింద పడుతున్నావు, ఇది పోగొట్టుకోవద్దు. నువ్వు ఎక్కడున్నా ఇది ఇప్పుడు నేనున్న నా పోవచ్చు చూడు ఆల్వేస్. ఇప్పుడు నా మైక్ ఇందులోకి వెళ్ళి తీసిన, అరే మైక్ ఎక్కడ నేను అడిగానా? ఇప్పుడు మైక్ నాకు అవసరం, నేను ఎవరిని అడగను. నేను చేసేది ఇదే, ఏది నాకు అత్యంత ఆవశ్యకమో దాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. అది ఏదైనా నా శరీరంలో భాగం చేసుకుంటూ చూసేవాడికి ఏమనిపిస్తుంది నాకు తెలియదు. నా మైండ్లో థాట్ వెళ్ళిపోయిందా లేదు, మైక్ ఎక్కడ లేదా లేదు, ఇక్కడ మైక్ నేనే. నాకు చేయట్లుందో నాకు మైక్ అట్లుంది. అంటే జీవితం పట్ల కూడా ఇది. ఇప్పుడు చూడు, మీరు గమనించడం లేదో, నేను లాస్ట్ కొంతకాలంగా ఓన్లీ బ్లాక్ టీషర్ట్స్ వేస్తాను. నేను ఐ స్టాప్డ్ యూజింగ్ ఆల్ కలర్స్, ఓన్లీ బ్లాక్. మరి బ్లాక్ చెప్తా తీసుకొని ఇంకా ఇప్పట్లో కనబడదు ఇంకా వేరే. నా టీషర్ట్లని ఇచ్చేసిన మైతులకి ఎవరికైనా పని చేసుకోవాలి. ఇప్పుడు బ్లాక్ మీద కూడా ఈ లోగోస్ వేసుకున్నా. ఇప్పుడు నేను ఎన్ని బ్లాక్ టీషర్ట్స్ ఉన్నాయి నాకు ఇప్పుడు ప్రస్తుతం 5 నీ దగ్గర తీసుకున్నాయి అంటే 5 లోగోస్ అనమాట. ఇప్పుడు ఏ బ్లాక్ వేసుకున్నా నాకు ఎట్లా తెలుస్తుంటే బికాస్ ఆఫ్ లోగో. దీనివల్ల అయితే తెలియదు నాకు. ఇంకా నేను మంచి టీషర్ట్స్ కోసం వెతుకుతున్నా, అంటే మంచిగా కొంచెం కాస్ట్లీ అయినా బ్లాకే, ఫుల్ హ్యాండ్స్ కావచ్చు. దీనివల్ల ఏంది, ఏ టీషర్ట్ వేసుకోవాలి అయిపోయింది. ఆ ప్రశ్నకి జీవితకాలం స్వస్తి. ఏ బట్టలు వేసుకోవాలి తీసేసింది, ఇంకా పంచని దోతే బాగుంది. ఎక్కడ కూర్చోవాలి ఇక్కడ ఫిక్స్. సో ఏం చేస్తున్నావో దాన్ని ఆర్టికులేట్ చేయి. మనం అంటాం చూసినాం సంస్కరించు అని. సంస్కరించు, ఒక నువ్వేదన్నా తీసుకుంటే దాన్ని సంస్కరణ చెయ్యి. ఫోన్ వాడుతున్నావు, మూర్ఖత్వం అంటే ఏంటో లేదా అజ్ఞానం అంటే ఫోన్ వాడుతూ 3-4 ఏళ్ళైనా నువ్వు ఇంకా ఫోన్ వెతుకుతున్నావు చూడు, దట్ షోస్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. అది అత్యంత ఆవశ్యకం. నీ శరీరంలో భాగం ఇంకా చేసుకోలేదు. జనాలు అంతే, దే వేస్ట్ లాట్ ఆఫ్ టైం. చిన్న చిన్న విషయాల్లోనే నీ యొక్క ఎంటైర్ అండర్స్టాండింగ్ బోధపడుతుంది. అయ్యిందన్నం. సో అందుకని ఇప్పుడు ఇది నాకు ఇంపార్టెంట్. నేను అది వెతుకోద్దు, దీన్ని ఇంట పెట్టేసుకోవాలి. ఇంకా నేను ఎక్కడ పోయినా బాత్రూమ్కి పోయినా ఇది అంతే. ఇప్పుడు ఏమవుతుంది, ఇది నా శరీరంలో భాగం అయిపోయింది. ఇట్ బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ మై బాడీ. ఆ మెంబర్ అయిన దాన్ని మనం లింబ్ అంటున్నాం భాషలో. లింబ్ అంటే అవయవం కాదు. ఇట్ ఈస్ మై లింబ్, హెన్స్ దట్ ఈస్ మై మెంబర్ అయింది. ఏదైతే మెంబర్ అయిందో యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, అక్కడి నుంచే వచ్చింది. రిమెంబర్, ఫ్యామిలీ మెంబర్, రీమెంబర్. అంటే గుర్తుండడం, రిమెంబర్ అంటే తిరిగి గుర్తు చేసుకోవడం. లింబ్ అయిందనుకో, దెర్ ఈజ్ నో నీడ్ టు రిమెంబర్, అవసరం లేదు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే. చిన్న చిన్న విషయాల్లోనే అసలు స్పష్టత లేదు మనిషికి. వాడు ఏందబ్బా బ్రహ్మాండాన్ని అర్థం చేసుకునేది. ఇప్పుడు ఇదేంది, నేను ఎవ్రీడే పాటిస్తా. ఇంతకంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏముండదు. నన్ను చూస్తూ కూడా ఎవరన్నా ఫోన్ వెతుకుతున్నారు అనుకో, నేను చెప్పను, నవ్వుతాను అంతే. అంటే కళ్ళతో కనిపిస్తున్న ఒక వ్యక్తి ఇంత కన్సిస్టెంట్గా ఆచరిస్తున్నా గ్రహించలేనివాడు ఇంకా దేన్ని గ్రహించలేడు. ప్రతిదీ ట్రైనింగ్ ఇవ్వబడు, స్ఫురణ కలగాలి. ఇప్పుడు పుస్తకాల సంతకాలు పెడతా, ఇదంతా కలిసి ఒక చిన్న రౌండ్ ట్రే ఉంటుంది, అందులోనే ఉంటాయి. ఇగో ఇదే ఇది తప్ప. ఇప్పుడు నేను ఊరు వెళ్ళాలనుకో, కార్లు ఇది వేసుకొని వెళ్తే అక్కడ అయిపోతుంది. ఇందులో అన్నీ ఉన్నాయి, పెన్ను ఉంది, కత్తెర ఉంది. అసలు ఎంత ఆర్డ్ మెటీరియల్ చూడు, అసలు ఉండకూడదు వల్ల ఒక చోటు ఉంది. స్టాంప్ అసలు ఉండకూడదు. ఇవి ఒకదానికొకటి సంబంధం లేని ఆబ్జెక్ట్స్. ఇవన్నీ కలిపితే నా పుస్తకం. అంటే నేను స్లిప్ తీస్తే కట్ చేసుకోవాలి, తర్వాత స్టాంప్ వేయాలి,
సంతకం పెట్టాలి, ఇది స్టాంప్ ప్యాడ్. తర్వాత ఒక స్టాంప్ ప్యాడ్ చిన్న స్టాంప్ ప్యాడ్, ఇంకో స్టాంప్ ప్యాడ్, అట్లా ఎవ్రీథింగ్ ఉంది. తర్వాత రకరకాల పెన్నులు, యాక్రిలిక్ పెన్ను, మార్కర్ పెన్ను, తర్వాత నెంబర్ రాసుకునే పెన్ను. ఇప్పుడు ఇది ఒక్కటి. దీనివల్ల ఇవి కనుక ఎక్కడెక్కడో ఉన్నాయి అనుకో, నాకు పావు గంట పడుతుంది. అరే స్టాంప్ ఎక్కడ చూడు, అరే పెన్ను ఎక్కడ పెట్టాను, మనుషులు ఇట్లా వెతుకుతూనే ఉన్నారు. అట్లా చేయకూడదు. సో ఇప్పుడు ఎడిక్షన్ అనే టాపిక్కి ఇదంతా రిలేటెడే. నీకు ఒకటి నచ్చింది, ఇతర దాన్ని వదిలేయి, లేదా దాన్ని కంప్లీట్గా తీసుకున్న తర్వాత సంస్కరించు, దాన్ని ప్రసాదంలో తీసుకో, మోడరేట్ చేయి. మనసు లాగుతుంది, చిన్న నియంత్రణ. ఉదాహరణకి స్మోక్ లేదా లడ్డు, స్మోక్ ఎందుకులే, లడ్డు ఎక్కువ తినకూడదు, కానీ తినాలనిపిస్తుంది. లడ్డు తీసుకొని ఇక్కడ పెట్టేవాడు టైం ఎంత 2 అయింది, 6కే తినేది, కానీ ఇక్కడే ఉండని, మైండ్ ఫ్రీ అయిపోతుంది. ఇలా నీదే కదా, ఇది లేదంటే తట్టుకోలేదు. కొందరికి ఆ సంకల్ప శక్తి ఉంటుంది, ఇంకా లడ్డు వద్దంటే వద్దని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. కొందరు దాన్ని మోడరేట్ చేసుకున్నారు. సో ఇట్ ఈస్ అప్ టు హ్యూమన్ బీయింగ్స్ కాంప్రహెన్షన్ లెవెల్స్ కావచ్చు, వాడికి ఉన్న అవగాహన లోతు కావచ్చు, రకరకాల విషయాలు. ఏదేమైనా ఈ 2 పార్టీ సరిపోతుంది. వదిలేయగలిగితే వదిలేయి, లేకపోతే లైఫ్ అంతా వదిలిపెట్టకుండా ఉన్నదాన్ని మోడరేట్ చేసుకో. ఒకవేళ లోపలికి పంపించేస్తే ఆర్డర్ తీసుకురా, ట్రై చేయి. ఎప్పుడన్నా బ్రేక్ అవుతుంది, బట్ ఆల్వేస్ గివ్ ఇట్ ఎ ట్రై. ఒక్కసారి సెట్ అయింది అనుకో, నీ మైండ్లో ఇంకా థాట్ వెళ్ళిపోయింది. రాను ఏం జరుగుతుందంటే ఎడిక్షన్ ఉండదు. నాకు తెలిసిన ఒక వ్యక్తి జస్ట్ స్మోక్ ఈ చిన్న పద్ధతిలో చేసి అని చెప్తే ఆశ్చర్యపోతాను. ఎవ్రీ 4 hours 5 hours స్మోక్ అట్లా పెట్టుకున్నాడు. అతను ఎన్ని పనులు ఉన్నా కరెక్ట్గా అలారం రాగానే, డిజైర్ లేదు ఇప్పుడు, పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఎవరికైనా భోజనం తినాలని డిజైర్ ఉంటుంది, ఏమన్నా పార్ట్ ఆఫ్ లైఫ్ అది. లంచ్ టైం ఎంత తిందాం పది, అట్లా అరే 4 అయింది తీసుకురా స్మోక్. నువ్వు ఆశ్చర్యపోతావు, ఇది నేను చెప్పిన ఐడియానే పాటిస్తున్నాడు. ఫస్ట్లో కన్విన్స్ కాలే, అంటే సిగరెట్ మానేయాలని చాలా ట్రై చేసి డి అడిక్షన్ సెంటర్స్కి వెళ్ళి ఎంత ట్రై చేసినా ఎక్కువైంది, కానీ తగ్గలే. నేను చెప్పింది ఏంటంటే దాన్ని మోడరేట్ చేయి, పోరాడకు. ఇప్పుడు ఏ స్థితిలో తెలుసా, స్మోక్ తీసుకోగానే డిజైర్ వెళ్ళిపోయింది, పట్టుకొని మాట్లాడతాడు ఇట్లా, అరే ఊరికి అంటీరా. స్మోక్ మైండ్ రిలాక్స్ అయిపోతుంది, లేదా ఊరికినే అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు నైట్ 10కి రా, అసలు డిజైరే లేదు. అట్లా కాకుండా నువ్వు మోడరేట్ చేయలేదు అనుకో, ఒక రకమైన క్రమానుక్రమణకు తీసుకురాకపోతే ఖచ్చితంగా బెడిచిపోతుంది. బాడీని డ్యామేజ్ చేసేది ఫుడ్ కాదు, ఏమీ కాదు, టైమింగే. నువ్వు తీసుకుంటున్నావా, ఆర్డర్ తీసుకురా. నేను చెప్పేది జనరల్ థింగ్స్ కాదు. ఇప్పుడు ఆకలి అయితే తిను, అట్లా కాకుండా నేను చెప్పేది బిస్కెట్ తినాలని ఉంది, ఇంకా తినకపోతే నీకు దమాక్ ఖరాబ్ అవుతుంది, తినింగా. కానీ ఆర్డర్ మోడరేట్, పొద్దున ఒకటి రాత్రి ఒకటి. నీకు 1,00,000 బిస్కెట్లు ఉన్నా సరే, ఇప్పుడు కాదు రాత్రే తినేది కాదు, పక్కా తింటా, 2 తీసిపెట్టాడు. ఈ చిన్న స్ఫురణ వస్తే, రెండోది ప్రసాదంగా తీసుకోవాలి దాన్ని. ఎడిక్షన్ కాదు ఇప్పుడు, అది ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, నాలో భాగం. ఇట్లా ఒక సాటి మనిషిని నీలో భాగం చేసుకున్నావు, అది మెంటల్దైనా మంచిదైనా తీసుకున్నావుగా. అంటే కొన్ని బాగాలేపోయినా తీసుకుంటున్నావు, అట్లనే తీసుకో, క్యా ఫరక్ పడతా. ప్రతిదాన్ని మనం ఇంకోటి పర్ఫెక్షన్ అనేది ఏమి ఉండదు. పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్, దాన్ని ఆచరించు, జీవన విధానంగా మార్చు, దాన్ని థాట్గా ఉండు నీకు. ఇప్పుడు పౌచ్ పెట్టుకోవడం జీవన విధానం, ఇట్స్ నో మోర్ థాట్. పౌచ్ ఎటు పక్క పెట్టుకోవాలి, నేను ఎటు తీసినా దాన్ని ఇప్పుడు నేను చూడాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని కూడా ఇటు తీస్తే నేను డబ్బులు ఇస్తున్నాను. అట్లా ఇప్పుడు డబ్బులు ఎందున్నాయో కూడా చెప్తాను నేను. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ఏముంటుంది, తర్వాత ఎన్నికి వస్తే ఏముంటుంది, ఇంకా అర్జెంటుగా డబ్బులు కావాల్సి ఎన్నికి ఇంకో పోవచ్చు, అంటే నేను చూడాల్సిన అవసరం లేదు, ఇట్ జస్ట్ వర్క్స్ అట్లా. తర్వాత ఇప్పుడు నాకు పెన్ను కావాలి, దాన్ని చూడకుండానే నేను తీసేస్తాను పెన్ను. ఇంకోటి, సంవత్సరమైంది ఈ పెన్ను ఉండి, ఐ రేర్లీ యూస్. పెన్నులు బయట ఉంటాయి, కానీ నిజంగా బయటకు వెళ్తే ఐ యూస్ దిస్ పెన్. నేను ఎవరిని అడగను, డిపెండెన్సే లేదు. సార్ పెన్ను, అది వై షుడ్ ఐ వేస్ట్ మై టైం? నాకేం కావాలో నేను సమకూర్చుకోవడమే నా లైఫ్, అది నాలో భాగం చేసుకోవడం నా ఇంటెలిజెన్స్. భాగమైన దాన్ని ఎప్పుడు నేను మర్చిపోను ఇంకా. సో నాకు దాని పట్ల అటాచ్మెంట్, అది నాకు అవసరం, బాధ్యత. ఇది నేను చెప్పాను. అట్లా భోజనం అవసరం కాబట్టి పోయి తినేసి వస్తా. నేను మంచి పాట పాడతాను.
ओ दुनिया के रखवाले सुन दर्द भरे मेरे नाले सुन दर्द भरे मेरे मेरे నాలే ఇంతకుముందు ఏదో పాట పాడుకున్నాం కార్లో. తల్లి తల్లి మాట పిల్ల వినదు, తల్లి మాట పిల్ల వినదు, పిల్ల మాట అక్క వినదు, తల్లి మాట పిల్ల వినదు. అయ్య మాట తమ్ముడినడు, అయ్య మాట అన్న వినడు, తల్లి మాట పిల్ల వినదు. ఏమి ఏమి జీవితమో దేవుడా, ఏమి జీవితమో ఇది, ఏమి జీవితమో దేవుడా, ఏమి జీవితమో. సంకనాగిపోయిన జీవితం ఇలా తల్లి మాట పిల్లి వినదు, పిల్లి మాట చెల్లి వినదు, అన్న మాట అయ్య వినడు, అన్న మాట అక్క వినదు. ఏమి జీవితము రా దేవుడు. అది ఎవడి మాట ఎవడినాడు అట్లా. అంటే మైండ్ అనేది ఇట్స్ వెపన్. అది ఉత్తగానే బిర్రు అయిపోతుంది. ఒక పనికిరాని విషయాన్ని చాలా సీరియస్ తీసుకుంటుంది. అత్యంత ముఖ్యమైన దాన్ని ఘోరంగా ఇగ్నోర్ చేస్తుంది. వెరీ స్ట్రేంజ్ ఫినామినా, వెరీ వెరీ స్ట్రేంజ్. అందుకని నిజంగా ఈ భూమి మీద ఆనందంగా ఉండాలంటే ఒకటి, బంధము లేకుండా అన్నీ చేయగలిగితే ఒక మిరాకిల్. నిర్మాణ శతకం నిన్న అయిపోయింది రాయడం. దాంట్లో చివరి మాట ఇది, బంధంను ఏర్పరచుకోకుండా ఆపరేట్ చేయి, బంధంలోకి ఎంటర్ కాకు. ప్రేమకి బంధానికి ఏ సంబంధం లేదు. నిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన, ఒక గ్లాస్ చేతిలో పట్టుకుందాం, పెట్టేసినావు కింద, ఇలా ఉండాలి లైఫ్. గ్లాస్లో పెట్టుకుందాం, బాగుందని గమ్ము రాసుకోకీడ. అప్పుడు వదిలించుకున్న చెయ్యి ఇట్లన్నా పడిపోదు. అది అప్పుడు వదిలించుకున్న దానికి డైవోర్స్ అని పేరు. నువ్వు వదిలించుకుందాం అనుకుంటున్నావు, అది వదులుతలేదు. పిచ్చోడు మనిషి ఓవరాల్గా.